ఏమన్నది? నాయన 9 రోజులు నన్ను పూజించు, 6 బయట పూజించు, అక్కడ తులసి కానీ బెల్వం కానీ ఇలాంటి వృక్షాలు ఉండేలా చూసుకో, అక్కడ రాత్రిపూట నా జపం చెయ్యి, 9 రోజులు చిక్కని చక్కని ఆవు పాలతో చేసిన పాయసం నివేదించు, సంవత్సరం తిరగకుండా నీకు కూతురునే పుడతాను. కూతురు కావాలనుకుంటే ఈ ప్రక్రియ ప్రయోగించాలి. అమ్మవారి యొక్క వ్యూహలక్ష్మి మంత్రం జపం చేస్తూ 9 రోజులు 6 బయట వెన్నెలలో, అంటే వెన్నెల రాత్రుల్లో అనమాట. సాధారణంగా మనకి వెన్నెల రాత్రులు 5వ తిథి నుంచి, పంచమి తిథి నుంచి మొదలవుతాయి. అంత పూర్వం అంత ఎక్కువ వెన్నెలు ఉండదు. అందుకే అమ్మవారికి పంచమి అని ఒక పేరుంది. పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అని లలితా సహస్రనామంలో ఉన్నది. కారణం ఏంటంటే అమ్మ పంచమి తిథి ఆనాడు చంద్రుడి వెన్నెల కాలుష్యం లేకుండా భూమి మీదకి వస్తుంది. అందుకని శుక్లపక్షంలో పంచమి నుంచి మొదలుపెట్టి 9 రోజుల పాటు అమ్మవారికి లక్ష్మీదేవికి 6 బయట ఇలా పాయసం నివేదన చేసి, ఇందాక చెప్పిన విగ్రహం ఏదన్నా పెట్టి మంత్రానుష్ఠానం చేసి ఆ పాయసం భార్యాభర్తలు మాత్రమే ప్రసాదంగా తింటే, అనగా వాళ్ళు తినగలిగినంత మాత్రమే నైవేద్యం పెట్టాలి. ఆయాసనమైత్యాన్ని భోషాణంతో చేస్తే ఎవరు తినలేకపోతే వాళ్ళు ఇబ్బంది. అందుకని కొద్దిగా పెట్టి తాము తింటే సంవత్సరం తినకుండా కూతురు పుడుతుంది. అదే కొడుకు కావాల్సి వస్తేనో 12 రోజుల పాటు విష్ణువులకు అమావాస్య రోజుల్లో, అంటే ఇంచుమించుగా ఇందాక చెప్పినట్టు కృష్ణపక్షంలో పంచమి మొదలుకొని మళ్ళీ అమావాస్య ముందు వచ్చే చతుర్దశి వరకు 9 రోజులు 6 బయటే తులసి బెల్వము మొదలైన చోట పులిహార నివేదన చేసి ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం జపం చేస్తూ రాత్రిపూట ఆవు పాలే తాగుతూ పగటిపూట మాత్రం ఈ పులిహార కాస్త ప్రసాదంగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి పుత్రుడు పుడతాడన్నది. ఇలా అనేక ప్రక్రియలు చెప్పారనుకోండి. నువ్వు ఇలా చేస్తే నీకు కూతురుగా పుడతాను